నామంలో మీ అందరికి వందనాలు. తిరుపతిలో జరిగిన ఈ యొక్క సంఘటన గురించి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఏదైనప్పటికీ కూడా తను చేస్తున్న ఆ మాటలు ఆ యొక్క యూనివర్సిటీలో యవనస్తులు ఉన్నారు కాబట్టి వారికి మంచిగా చెడు వ్యసనాలు వాటికి మీరు దూరంగా ఉండాలని మంచిని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చంగయ్య గారిని అతి దారుణంగా కొట్టి లాగి ఆయన యొక్క కారును కూడా ధ్వంసం చేసినట్టుగా మీ యొక్క వీడియోలో చూసాం ఫేస్బుక్లో. ఏదైనప్పటికీ కూడా ఒంగోలు నుంచి కూడా మేము కూడా దాని నిరసనగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా రానున్న దినాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని ప్రభుత్వం వారిని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వీడియో వస్తుంది. ఆశ్చర్యకరంగా జరుగుతున్నటువంటి విషయాలు ప్రభుత్వం వారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని మరి చాలా ప్రయత్నాలు సఫలం కాకుండా యాక్షన్ తీసుకోవాలని మేము ప్రయాసపడుతున్నాము. దీని కొరకు మేము చాలా మరి ముందుకు రావాలని అనేకులు మన స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని ఈ యొక్క పట్టుదలతో మరి మరొకరికి జరగకుండా ఉండాలని మరి ఎస్సీలకు అనేటువంటి విషయాల్లో ఏ విధమైన ఆటంకాలు జరగకుండా ఎందుకు జరుగుతుంది అనేటువంటి నాయకులు కూడా దీన్ని విమర్శించటం లేదు. ఏదో వస్తుంది పోతుంది అనుకుంటున్నారు. కానీ దీని మీద చాలా శ్రద్ధగా వహించి యాక్షన్ తీసుకుంటేనే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, లేకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది దాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇది అందరికీ సహకరించిన విషయం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలని, ఇది ప్రభుత్వం వారు దీని మీద శ్రద్ధ వహించాలని, న్యాయం జరిగించాలని ఆయేష్ మరి మేము కోరుతున్నాం. ఆశ్చర్యకరంగా జరుగుతున్నటువంటి విషయాలు ప్రభుత్వం వారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని మరి చాలా ప్రయత్నాలు సఫలం కాకుండా యాక్షన్ తీసుకోవాలని మేము ప్రయాసపడుతున్నాము. దీని కొరకు మేము చాలా మరి ముందుకు రావాలని అనేకులు మన స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని ఈ యొక్క పట్టుదలతో మరి మరొకరికి జరగకుండా ఉండాలని మరి ఎస్సీలకు అనేటువంటి విషయాల్లో ఏ విధమైన ఆటంకాలు జరగకుండా ఎందుకు జరుగుతుంది అనేటువంటి నాయకులు కూడా దీన్ని విమర్శించటం లేదు. ఏదో వస్తుంది పోతుంది అనుకుంటున్నారు. కానీ దీని మీద చాలా శ్రద్ధగా వహించి యాక్షన్ తీసుకుంటేనే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, లేకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది దాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇది అందరికీ సహకరించిన విషయం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలని, ఇది ప్రభుత్వం వారు దీని మీద శ్రద్ధ వహించాలని, న్యాయం జరిగించాలని ఆయేష్ మరి మేము కోరుతున్నాం. పెద్దగా పెద్దగా అరెస్ట్ చేయాలి, దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి, తిరుపతిలో ప్రొఫెషనల్ దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి, ప్రొఫెషనల్ దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి. మాట్లాడమ్మా మాట్లాడు
దాడి చేసి ప్రొఫెసర్ చెప్పండి. అరెస్ట్ చేయాలి. దాడి చేసిన దొండగలను పెద్దగా అరెస్ట్ చేయాలి. దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి. తిరుపతిలో ప్రొఫెసర్ దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి. ప్రొఫెసర్ దాడి చేసిన దొండగలను అరెస్ట్ చేయాలి. మాట్లాడమ్మా మాట్లాడు దాడి చేసి ప్రొఫెసర్ చెప్పండి.